శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడి ఉంది. దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే పెద్దగా ఉపయోగాలు ఏమీ ఉండబోవు. కానీ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణంగా, రాశిలో బుధాదిత్య యోగం ఉన్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది కాబట్టి నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు ఇలాంటివన్నీ కూడా సేకరించుకోగలుగుతారు, కొనుగోలు చేసుకోగలుగుతారు. లేదా ఎవరన్నా కానుకలు ఇచ్చినా కూడా అవి తీసుకుని భద్రపరుచుకుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా బాగుంటూ ఉన్నప్పటికీ దాని మీద శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములు సహకరిస్తున్నారు. ఎంతవరకు సహకరిస్తారు? బాగున్నావా అంటే బాగున్నావా సహకరిస్తారు. నాకు ఏదైనా ధన సహాయం కావాలంటే చేస్తానురా అన్నయ్య అనో, చేస్తానురా తమ్ముడు అనో,
ఏదో సహకరిస్తారు. కోర్టు కేసుల విషయాలు వస్తే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి ఉండబోతోంది. అలాగే కీర్తి ప్రతిష్టలు అయితే బాగున్నాయి, మంచి కీర్తి వస్తుంది వీరికి. అలాగే కుటుంబములో చిన్నపాటి ఆర్థిక వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీకు భవిష్యత్తులో ఏదైతే మంచి జరగవలసి ఉన్నదో దానికి కావలసినటువంటి బీజాలు ఇప్పుడు పడతాయి. గురువు గారి యొక్క వ్యయస్థానము మంచి శుభకార్యాలకి ధనాన్ని ఖర్చు పెడుతుంది. గృహ మరమ్మతులకు కానీ, గృహము కొనుగోలు చేయడానికి అడ్వాన్సులు ఇవ్వడం కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా గురుబలం చాలా చాలా బాగుంటుంది. అయితే గురువు ప్రత్యక్షంగా మీ రాశిలోకి రాబోయే సమయం ఆసన్నమైపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగే ఏ మంచి పనుల ప్రారంభమైనా కూడా అది భవిష్యత్తులో మీకు ఉత్తమమైన ఫలితాలకి, ఉన్నత స్థితికి దారితీస్తుంది అని చెప్పి గ్రహించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అసంతృప్తి పడవద్దు. గురువుగారంటే అది సామాన్యమైన గ్రహం కాదు. అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారు. తన యొక్క ఉచ్చ స్థానంలోకి రాబోతూ ఉన్నారు గురువుగారు. ఇక అతి తక్కువ కాలం, మహా అయితే 80 రోజులు ఉందేమో. ఇంత తక్కువ కాలంలో వస్తూ ఉన్నారు అంటే మీకు అనూహ్యమైనటువంటి మార్పుని, ఉన్నతమైనటువంటి మార్పుని ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగాను జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, స్తోత్రపారాయణాలు చేసుకోండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా, విద్యార్థులు కానీ, వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, నేత పని వారు కానీ, చేతి వృత్తుల వారు కానీ, అలాగే భార్యాభర్తలు కానీ, దూర ప్రయాణాలు చేసే విషయంలో కానీ ఎవరైనా సరే ఓర్పు కలిగి ఉండండి. భగవంతునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, వీలైతే పూజా విధానాన్ని అనుసరించండి. మాకు అంత సమయం చాలట్లేదండి అంటే కనీసం నామానికైనా స్తోత్రానికైనా ప్రాధాన్యతనిచ్చి మీరు అవి చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే లాభస్థానంలోకి వెళ్ళి ఉన్నదో, రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు లాభస్థానంలో ఉండడము, రాశిలో బుధాదిత్య యోగం ఉండడము, కీర్తి ప్రతిష్టలే కాదు, ధనము రావడమే కాదు, స్థాన చలనం కూడా మీకు అనుకూల స్థాన చలనం ఉండడమే కాదు, అలాగే విదేశీయానాలకి కావలసినటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరగడం ప్రారంభిస్తాయి. అతి త్వరలోనే విదేశీయానాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. శుభాలు జరుగుతాయి అని ఎదురు చూడండి. శుభం.